అయోధ్య మందిరంలో బాలకరామ్ భక్తులకు కనువిందు చేస్తున్నాడు. సర్వాలంకార భూషితుడై ఓ చేతిలో విల్లు మరో చేతిలో బాణం పట్టుకొని ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తున్నాడు. బాలకరామ్ విగ్రహం అద్భుతంగా ఉందని, రాముణ్ణి 5 ఏళ్ల బాలుడి రూపంలో చూడ్డం ఇదే తొలిసారి అని భక్తులు మురిసిపోతున్నారు. 51 అంగుళాల ఎత్తున్న ఈ విగ్రహం మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజు చేతుల్లో రూపుదిద్దుకుంది. అరుణ్ 6 నెలలు విశ్రాంతి లేకుండా బాలరాముణ్ణి సర్వాంగ సుందరంగా ఆవిష్కరించారు. అయోధ్య గుడిలో ప్రతిష్ఠించడానికి అరుణ్తో పాటు మరో 2 శిల్పులు కూడా రాముడి విగ్రహాలను తయారు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు 3 విగ్రహాలను నిశితంగా పరిశీలించింది. హిందూ మత పెద్దల అభిప్రాయాలు తీసుకొని అరుణ్ యోగిరాజు తీర్చిదిద్దిన రామయ్య విగ్రహాన్నే ఎంపిక చేసింది. మిగిలిన 2 విగ్రహాలను కూడా అయోధ్య గుడిలోనే ప్రతిష్ఠించనున్నారు. అరుణ్ యోగిరాజు తయారు చేసిన విగ్రహాన్నే ఆలయ ట్రస్ట్ ఎంచుకోవడానికి చాలా కారణాలున్నాయి. 250 కోట్ల సంవత్సరాల నాటి కృష్ణశిలతో అరుణ్ ఈ విగ్రహాన్ని చెక్కారు. మైసూరు జిల్లాలోని జయపుర గ్రనైట్ గనుల నుంచి ఈ శిలను సేకరించారు. ఇది ఎలాంటి ప్రతికూల వాతావరణాన్నైనా తట్టుకుంటుంది. దృఢమైన శిల కావడంతో ఈ విగ్రహాన్ని ఎంచుకున్నారు. కర్ణాటకకే చెందిన మరో ప్రఖ్యాత శిల్పి గణేష్ భట్ కూడా అయోధ్య గుడి కోసం బాలరాముడి విగ్రహం చెక్కారు. భట్ కూడా కర్ణాటకలో దొరికే కృష్ణశిలనే వాడుకున్నారు. రాజస్థాన్కు చెందిన సత్యనారాయణ పాండే 3వ విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ రాష్ట్రంలోనే దొరికే స్వచ్ఛమైన పాలరాయితో బాలరాముణ్ణి ఆవిష్కరించారు. రామాలయ ట్రస్టు రాముడి విగ్రహాల తయారీని అరుణ్, గణేష్, సత్యనారాయణ పాండేలకు అప్పగించి ఓ డిజైన్ కూడా అందించింది. 51 అంగుళాల ఎత్తుతో రాముణ్ణి 5 ఏళ్ల బాలుడిగా చూపాలని, ఆయన చుట్టూ దశావతారాలను, శంఖ చక్రాలను, హనుమంతుణ్ణి, గరుత్మంతుణ్ణి, బ్రహ్మను, పరమేశ్వరులను తీర్చిదిద్దాలని చెప్పారు. వారి సూచన ప్రకారం 3 బాలరాముణ్ణి ఆవిష్కరించారు. అరుణ్, గణేషులు నల్లరాతితో చేయగా సత్యనారాయణ్ పాలరాతిని ఎంచుకున్నారు. అరుణ్, గణేషులు దక్షిణ భారత శిల్ప సంప్రదాయంలో రాముణ్ణి చిరుదరహాసంతో తయారు చేశారు. ఇవి 2 చూడ్డానికి ఒకేలా ఉన్న ఎవరి శైలి వారిది. అరుణ్ విగ్రహంలో సహజత్వం, జీవకళ ఉట్టిపడుతూ ఉంటాయి. ముఖం, ఛాతీ, చేతులు భారతీయ శిల్ప సంప్రదాయానికి కాస్త భిన్నంగా చాలా సహజంగా ఉంటాయి. శిల్పకళలో దీన్ని రియాలిటీ అంటారు. ఈ రాముడి చేతిలో విల్లు, బాణం ఉండవు. గణేష్ సృజించిన రాముడి విగ్రహం దక్షిణ భారత శిల్ప సూత్రాల ప్రకారమే ఉంటుంది. కళ్ళు అచ్చమైన కలవరేకుల్లా ఉంటాయి. స్వామి చేతుల్లో విల్లు, బాణం ఉంటాయి. అరుణ్, గణేష్ల రాముళ్ళు చప్పున చూడగానే సుబ్రహ్మణ్య స్వామిలా కనిపిస్తారు. అయితే చేతిలోని కోదండం, బాణం వల్ల రాముడు అని తెలుస్తుంది. సత్యనారాయణ్ తన రామ్ లల్లాను ఉత్తర భారత శిల్ప సూత్రాల ప్రకారం చెక్కాడు. ఇతర 2 శిల్పాల్లోని దశావతారాలు దేవతలతో పాటు వాటిలో లేని లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా ఉంటారు. అరుణ్ విగ్రహంలో మాదిరే రాతి కోదండం, బాణం ఉండవు. అరుణ్, గణేష్ల శిల్పాల్లో సూర్య భగవానుడి శిల్పాలుంటాయి. సత్యనారాయణ చెక్కిన శిల్పంలో సూర్య గోళం మాత్రమే కనిపిస్తుంది. 3 విగ్రహాల్లోనూ పసితనం, దైవత్వం, సౌందర్యం ఉట్టిపడుతుంటాయి. అరుణ్ విగ్రహంలో సహజత్వం ఎక్కువ. దశరథ తనయుడు అసలైన బాలుడిగానే కనిపిస్తాడు. గణేష్ భట్ విగ్రహం కాస్త కాంస్య ఉత్సవ విగ్రహంలా ఉంటుంది. సత్యనారాయణ పాండే విగ్రహంలో రాముడి సోదరులు కూడా తోడు కావడంతో కొంత ఇరుగ్గా ఉన్నట్టు కనిపిస్తోంది. అయోధ్య రాముడి గర్భగుడిని పాలరాతితో నిర్మించారు. పాలరాతి బ్యాక్డ్రాప్లో మళ్లీ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే 2 కలిసిపోయినట్లుగా ఉంటాయి. కృష్ణశిల నల్లగా ఉంటుంది కాబట్టి తెల్లటి బ్యాక్గ్రౌండ్లో కాంట్రాస్ట్ వల్ల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈ రామ్లల్లా విగ్రహం. ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకునే ఆలయ ట్రస్ట్ అరుణ్ యోగిరాజు చెక్కిన బాలరాముడికి జై కొట్టింది. అరుణ్ స్వయంగా చెప్పినట్లు అతన్ని ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుణ్ణి చేసింది.